ఆగస్టు 16 శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రానుంది. ఈ వరలక్ష్మి వ్రతం రోజున పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వెయ్యండి. అంతే, ఇక మీకు ఉండే సకల దరిద్రాలు తొలగిపోతాయి. మీ ఎదుగుదలను ఆపే ఎలాంటి దుష్టశక్తుల ప్రభావాలు అయినా తగ్గిపోతాయి. ధనం రాకుండా ఆపే చెడు శక్తులు ఏవైనా సరే అన్నీ తొలగిపోయి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో వరాల వర్షం కురుస్తుంది. శ్రావణ మాసం అంటేనే పరమ పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో చేసే ప్రతి పూజ కూడా ఎంతో ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అలాంటి శ్రావణ మాసంలో ఎవరైతే ఈ వరలక్ష్మి వ్రతం రోజున పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తారో అలాంటి వారికి అన్ని రకాల దృష్టి దోషాలు, నరదృష్టి వంటివి తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు, ఇక డబ్బు ఎలాంటి వారికైనా సరే వచ్చి తీరుతుంది. అంటే కటిక దరిద్రులకి కూడా డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది. పసుపుకి సాంప్రదాయాల ప్రకారం చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా భారతీయ సంస్కృతి సనాతన ధర్మాల ప్రకారం పసుపు చాలా ప్రాముఖ్యతను పొంది ఉంటుంది. పసుపు అనేది ఎన్నో రకాల వైద్యాలలో కూడా వాడుతూ ఉంటారు. అంతేకాదు, పసుపు అనేది యాంటీబయోటిక్గా కూడా పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా పసుపుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అసలు పసుపు లేని ఇల్లు ఉండదు అనుకుంటా. అంతేకాదు, పసుపు కూరల్లో రుచిని పెంచుతుంది, ముఖంలో సౌందర్యాన్ని పెంచుతుంది, లక్ష్మీ కళను తెచ్చిపెడుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. పసుపు లేనిదే ఏ పూజ వ్రతమో చేయలేము. ఏ చిన్న శుభకార్యమైనా తప్పకుండా ఆడవారు కాళ్ళకి పసుపుని రాసుకొని, ముఖానికి పసుపుని రాసుకొని నుదుటిన కుంకుమను ధరిస్తూ ఉంటారు. అంతేకాదు, కాళ్ళకి పసుపుని రాసుకొని పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అతి సులువుగా కలుగుతుంది. దానితో పాటు ఆరోగ్యకరమైనటువంటి కారణాలు కూడా ఎన్నో ఉంటాయి. కాబట్టి ఈ పసుపు అనేది పరమ పవిత్రమైనటువంటిది. పసుపు కుంకుమ తప్పనిసరి ఏ పూజలో అయినా ఉపయోగిస్తూ ఉంటారు. ఆడవాళ్ళకి సౌభాగ్యం కూడా పసుపు కుంకుమే. పసుపు కుంకుమ తాము సౌభాగ్యంతో సమానంగా భావిస్తారు. నిండు ముత్తైదువతనానికి చిహ్నంగా భావించబడేది పసుపు. పసుపు లేకుండా ఏ కూర వండినా అది అందవికారంగా ఉంటుంది. కన్నులకి ఇంపుగా కూడా ఉండదు. అంతేకాదు, రుచికి, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి, దైవాంగికమైనటువంటి అనుగ్రహం పొందడాని కోసము, ఆర్థిక సమస్యలు తొలగించుకోవడానికి కూడా పసుపు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ పసుపు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది. ప్రతినిత్యము పసుపు పాలల్లో కలుపుకొని తాగటం వల్ల శరీరం అనేది కాంతివంతంగా, నిగారింపుగా ఉంటుంది. అంతేకాదు, ప్రతినిత్యము పసుపుని ముఖానికి రాసుకొని స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షంతో సౌభాగ్యం కలుగుతుంది. ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. శరీరంపై మన కంటికి కనిపించని చిన్న చిన్న సూక్ష్మజీవులు కూడా తొలగిపోతాయి. అలా పసుపు వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి. ఎన్నో ఆరోగ్యాలకి, అంటే ఆరోగ్య సమస్యలను తొలగించి మనకు ఆరోగ్యాన్ని పెంచుతుంది, ఐశ్వర్యాన్ని పెంచుతుంది, అందాన్ని పెంచుతుంది, దైవానుగ్రహాన్ని పెంచుతుంది. అలాంటి పసుపు విషయంలో కొన్ని నియమనిష్టలు తప్పనిసరి పాటించాలి. పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రోజున పసుపు డబ్బాలో ఇది వేస్తే చాలు. మర్చిపోకుండా ఇది ఒక్కటి వెయ్యండి. అమ్మవారి అనుగ్రహాన్ని ఎల్లవేళలా పొందండి. శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు చాలా పవిత్రమైనటువంటిది. అలానే శ్రావణ మాసంలో వచ్చే ఆగస్టు 16 శుక్రవారము పౌర్ణమి కంటే ముందు వచ్చే ఈ శుక్రవారం రోజునే వరలక్ష్మి వ్రతాన్ని జరుపుతూ ఉంటారు. ఈ వరలక్ష్మి వ్రతం రోజున చేసే ఏ పూజ అయినా, ఏ పరిహారమైనా సరే మన ఆర్థిక కష్టాలను దూరం చేస్తుంది. వరాలను కురిపించే వరలక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. మరి ఈ పసుపు డబ్బాలో ఏది వెయ్యాలో తెలుసుకుందాం. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజున అందరూ కూడా సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి మన ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకొని చక్కగా తలారా స్నానం చేసి
అలానే ఉతికిన శుభ్రమైన శుభప్రదమైన రంగు దుస్తులను ధరించి మర్చిపోకుండా అమ్మవారిని అలంకరించి అమ్మవారికి ఇష్టమైన పలహారాలను తయారు చేసి అమ్మవారి ముందు పెట్టి అమ్మవారికి పూజలో ఎరుపు రంగు అలానే రంగురంగుల పుష్పాలు సువాసన భరితమైనటువంటి పుష్పాలను సమర్పించి దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని ఆహ్వానించాలి. అలానే ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఇంటి యొక్క ప్రధాన ద్వారాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవి ప్రధాన ద్వారం నుండి ఇంట్లోకి వస్తుంది కనుక ఇంటి యొక్క ప్రధాన ద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి యొక్క సింహద్వారానికి ఎడమ వైపున ఒక దీపాన్ని సాయంకాలాన వెలిగించాలి. గుమ్మానికి ఎదురుగుండా చెప్పులు విడవకూడదు, చీపిరి వంటివి పెట్టకూడదు. తులసి కోటను సాయంకాలం అలంకరించి తులసి కోట దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి. ఇలా వరలక్ష్మి వ్రతం రోజున గుమ్మం దగ్గర చేయాలి. గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టదళ పద్మం ముగ్గులను వేయాలి. అలా వేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవికి పద్మం ముగ్గులు అన్నా పద్మం పూలు అన్నా చాలా ఇష్టం. అందుకే తామర గింజలు తామర పూలను లక్ష్మీదేవి పూజలో పెట్టాలి. అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇలా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజున మర్చిపోకుండా ఈ పరిహారాలు చేయాలి. వరలక్ష్మి వ్రతం రోజున మరి ఇంటి పసుపు డబ్బాలో ఏది వేయాలో తెలుసుకుందాం. అలానే ఈ వరలక్ష్మి వ్రతం రోజున పసుపు రంగు లేదా ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు చీరలను ధరించాలి. చేతికి మట్టి గాజులను ధరించాలి. చాలామంది డ్రెస్సు వేసుకొని లేదా చేతికి గోట్లు వేసుకొని పూజ చేస్తూ ఉంటారు. అలా పొరపాటున కూడా చేయకూడదు. భారతీయ సంస్కృతికి మన చీర ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ప్రతి స్త్రీ కూడా పెళ్ళైన వారైనా పెళ్ళి కాని వారైనా శుభప్రదంగా మంగళకరంగా లక్ష్మీదేవి ప్రతిరూపాన్ని పోల్చి ఉండేలాగా మనం అంటే ఆ రోజు రెడీ కావాలి, అంటే అలంకరించుకోవాలి. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియే దిగివచ్చినట్టుగా అనిపించాలి. అలా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది క్రియేట్ అవుతుంది. అందువల్ల పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగు వంటి శుభప్రదమైన రంగు చీరలను శుభ్రంగా ఉండేవి ధరించి, చేతి నిండా గాజులను ధరించి, నుదిటిన సింధూరాన్ని ధరించి ఈ వ్రతాన్ని ఆచరించాలి. తోచిన విధంగా పూజను చేసుకోవాలి. ఆడంబరాలకు వెళ్ళి అప్పులు చేసి మరి పూజను చేయమని ఏ శాస్త్రాలు చెప్పలేవు. కాబట్టి ఆడంబరాలు అప్పులు లేకుండా ఉన్న దాంట్లోనే తృప్తిగా సంతృప్తిగా జీవించాలి. అదేవిధంగా పూజను కూడా పూర్తి చేసుకోవాలి. ఈ వరలక్ష్మి వ్రతం రోజున నెలసరి సమయంలో ఉండే ఆడవారు పూజలో పాల్గొనరాదు. వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు. పొట్లకాయ కూరను కూడా వండకూడదు. అలానే ఈ వరలక్ష్మి వ్రతం రోజున పసుపు కుంకుమను ఇతరులకి ముత్తైదువలకి ఇస్తే మీ పసుపు కుంకుమ చల్లగా కలకాలం ఉంటుంది. అదేవిధంగా మీ భర్త ఆరోగ్యంతో బాగా సంపాదిస్తారు. మరి ఈ వరలక్ష్మి వ్రతం రోజున పసుపు డబ్బాలు ఏది వేయాలి? వేసే ముందు ఎలాంటి నియమాలను పాటించాలి అంటే, ముందు పసుపు డబ్బా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. పసుపు పురుగులు పట్టకుండా నెలకు ఒకసారి ఎండలో ఆరబెట్టి ఆరిన తర్వాత దానిని జల్లించి స్టోర్ చేసుకోవాలి. పసుపు డబ్బాకి ఎప్పుడూ కూడా బూజు పట్టేలాగా ఉంచకూడదు. పసుపు డబ్బా చుట్టూ కూడా పరిశుభ్రంగా ఉండాలి. పసుపుని పూర్తిగా అయిపోయే వరకు ఎప్పుడూ చూడకూడదు. పసుపు డబ్బాని పరిశుభ్రంగా ఉంచుకొని ఈ పరిహారాన్ని చేయాలి. పూజ పూర్తయ్యాక అంటే వరలక్ష్మి వ్రతం పూజ పూర్తయ్యాక ఈ పరిహారాన్ని చేయండి. ముందుగా ఒక తెలుపు రంగు వస్త్రాన్ని లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. అందులోనే ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయండి. అందులోనే ఒక 5 గవ్వలు 5 యాలక్కాయలు వేయండి. అందులోనే ఒక చిన్న ఎండు మిరపకాయను కూడా వేసి ఒక వెల్లుల్లి రెబ్బను వేయండి. ఇవన్నీ కూడా ఆర్థిక సమస్యలను తొలగించి మన చుట్టూ మన కంటికి కనిపించని ఒక నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే వస్తువులు, శుభప్రదమైన వస్తువులు. వీటిని వేయటం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి.
మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకుంటాయి. కాబట్టి వీటిని వేసి చిన్న మూటలాగా కట్టి ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. అలా లక్ష్మీదేవి పటం ముందు పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు. నలుదిక్కుల నుండి ధనం దూసుకువస్తుంది. సిరుల తల్లి లక్ష్మీదేవి అనుగ్రహంతో మన ఇంట్లో వరాల వర్షం కురుస్తుంది. తెలుసుకున్నారు కదా, ఎంతో పవిత్రమైనటువంటి రోజు శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతం రోజున మర్చిపోకుండా పసుపు డబ్బాలో ఇవి వేయండి. మరి ఇవి ఎప్పుడు తీయాలి అంటే గనక పూజ పూర్తయ్యాక వరలక్ష్మి వ్రతం అయిన మరుసటి రోజు ఆ మూటను తీసి ఏదైనా దేవాలయ ప్రాంగణంలో ఏదైనా చెట్టు కింద పెట్టేసి రండి. అలా రావడం వల్ల ఆర్థిక కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది. తెలుసుకున్నారు కదా, పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ పసుపు డబ్బాలో ఏది వేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.